నమస్కారం సార్. నా పేరు గణేష్. నేను అనకనాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను సార్. నా పోస్టర్ టీమ్ నేమ్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, జీవిత చరిత్ర మరియు పరిశోధన సార్. ఈ పార్ట్ అంతా అతని జీవిత చరిత్ర, ఈ పార్ట్ అంతా అతని పరిశోధన సార్. సుబ్బారావు గారిని అద్భుత ఔషధాల మాదిరిగా ఒక మెజిషియన్ రూపంలో రూపొందించాను సార్. అలాగే ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు సుబ్బారావు గారిని ప్రపంచానికి అందజేసేలా చేశారు కాబట్టి ఈ పోస్టర్లు నేను ఈ విధంగా రూపొందించాను సార్. మొదటిగా సుబ్బారావు గారు 1895 సంవత్సరం జనవరి 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఒక పేదరిక కుటుంబంలో జన్మించి ఆ పేదరికాన్ని ఎదిరించలేక ఒక దశలో చదువు మానేసి కాశీకి పారిపోయి అరటి పనులు అమ్ముకుందామని వెళ్తే వాళ్ళమ్మ వెంటనే వెనక్కి పిలుచుకొని వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళమ్మ వెనక్కి పిలుచుకొని రాకుంటే ఈ రోజు మనకి సుబ్బారావు గారు దక్కేవారు కాదు సార్. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో వాళ్ళ నాన్న చనిపోవడంతో తన పుస్తకాలన్నీ కూడా పై చదువులను సుబ్బారావు గారిని కొనసాగిస్తుంది. అప్పుడు కూడా తను మెట్రికులేషన్ 2 సార్లు ఫెయిల్ అవుతాడు. దాంతో ఈ చదువు నా చేత కాదని రామకృష్ణ మఠంలో సన్యాసిగా చేరదామని వెళ్తే అక్కడే మఠగురులు డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయమని చెప్తే దాంతో డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేద్దామని నిశ్చయించుకుంటాడు. ఆ తర్వాత వైద్యశాస్త్రం చదివి డాక్టర్ అయ్యి ఎవరు ఆవిష్కరించిన మందులను సగటు వైద్యుడిగా సూచిస్తూ మిగిలిపోకుండా తానే పరిశోధన చేద్దామనుకుంటాడు. అప్పుడే అమెరికన్ శాస్త్రవేత్త అయిన జాన్ ఫాక్స్ రెండెసిక్ అనే శాస్త్రవేత్త అమెరికాకు వెళ్లి పరిశోధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయనడంతో అమెరికాకు వెళ్దాం అనుకుంటాడు. కానీ అతని దగ్గర సరిపడా డబ్బు ఉండదు. అప్పుడు కస్తూరి సూర్యనారాయణ మూర్తి గారు ఆర్థిక సహకారంతో అమెరికాకు వెళ్లి పరిశోధనలు చేస్తూ ఉంటాడు. ఆ రోజు సుబ్బారావు గారికి కస్తూరి సూర్యనారాయణ మూర్తి గారు ఆర్థిక సహకారం లేకపోయింటే సుబ్బారావు గారు ఇంత గొప్పగా అయ్యుండేవారు కాదు. ఆ తర్వాత అమెరికాకు వెళ్ళినా కూడా అతనికి పరిశోధన చేయడానికి సరిపడా డబ్బు ఉండదు. అతను పగటిపూట పరిశోధన చేస్తూ రాత్రిపూట హాస్పిటల్లోని బెడ్ ప్యాన్లను క్లీన్ చేసుకుంటూ పరిశోధన చేస్తున్నాడు. ఇక్కడ మొదటిగా అతను ఫిస్కే సుబ్బారావు మెథడ్ సైరస్ ఫిస్కేతో కలిసి ఒక మెథడ్ ని కనిపెడతాడు. ఆ మెథడ్ బాడీలోని ఫాస్ఫరస్ లెవెల్స్ ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ఫాస్ఫరస్ లెవెల్స్ ను తెలుసుకోవడం వల్ల థైరాయిడ్ మరియు కిడ్నీ నుంచి వచ్చే జబ్బులను తగ్గించడానికి ఫిస్కే సుబ్బారావు మెథడ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనం తిన్న ఆహారం మొదటిగా ఏటీపీగా మారి ఆ తర్వాత ఏడీపీ ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్స్ గా మారి ఆ తర్వాత ఏటీపీగా మారి ఒక సైకిల్ రూపంలో ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందని మొదటిగా ఎక్స్ప్లెయిన్ చేసింది డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆ తర్వాత ఫోలిక్ యాసిడ్. తన నాన్న అన్న తమ్ముడిలాగా భవిష్యత్తులో ఎవరు చనిపోకూడదని పరిశోధన చేసి ఫోలిక్ యాసిడ్ ని ఆవిష్కరించారు. ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల స్క్రూ వ్యాధిని తగ్గించడానికి, అలాగే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి, గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత విటమిన్ B12. ఈ విటమిన్ B12 ని సైనోకోబాలమిన్ అని కూడా అంటారు. ఈ సైనోకోబాలమిన్ ని పిగ్ లివర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి టాబ్లెట్స్ గా తయారు చేస్తారు. ఈ విటమిన్ B12 వల్ల పెర్నీషియస్ అనీమియా, మెగోబ్లాస్టిక్ అనీమియా లాంటి రక్తహీనత వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ విటమిన్ B12 ఉపయోగపడుతుంది. ఆ తర్వాత హెట్రజన్. తన అమ్మలాగా భవిష్యత్తులో ఎవరు బాధపడకుండా ఉండడానికి బోధకాల వ్యాధికి ముందైన హెట్రజన్ ను కనిపెడతారు. ఈ హెట్రజన్ అలాగే అలర్జీని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మెథోట్రెక్సేట్. ఈ మెథోట్రెక్సేట్ క్యాన్సర్ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత టెట్రాసైక్లిన్. ఈ టెట్రాసైక్లిన్ ఒక యాంటీబయాటిక్. దీన్ని డాక్సిసైక్లిన్, సుబామైసిన్, యారోమైసిన్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ యాంటీబయాటిక్ బ్యాక్టీరియల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో పరిశోధనలు చేసి అనారోగ్యకు గురైన, అస్వస్థకు గురైన ప్రజలను స్వస్థకు చేకూర్చిన, ఇన్ని రంగాలలో పనిచేసిన బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, యాంటీబయాటిక్, యాంటీ క్యాన్సర్ లాంటి రంగాల్లో పనిచేసి ఇన్ని మందులను కనిపెట్టిన, ఇన్ని రోగాలకు ఇన్ని మందులను కనిపెట్టిన అతనికి ఒక భారతరత్న అవార్డు కానీ ఒక నోబెల్ ప్రైజ్ కానీ రాలేదు. అతనికి 100 సంవత్సరాల తర్వాత ఒక పోస్టల్ స్టాంప్ ను మాత్రమే ఇచ్చారు. థ్యాంక్ యూ.